T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ గైస్, డిఫెండింగ్ ఛాంపియన్స్, టైటిల్ ని డిఫెండ్ చేసుకున్నాం, కప్ మళ్ళీ కొట్టాం 2026 లో. సో వాట్ ఎ పర్ఫార్మెన్స్ గైస్ ఫ్రమ్ టీమ్ ఇండియా. అసలు మాటలు లేవు, మాట్లాడుకున్నట్టు లేదు. ఎవ్రీ వన్, ప్రతి ఒక్క ప్లేయర్ కాంట్రిబ్యూషన్ తోని ఇలా కప్ అయితే కొట్టాం మనము. సో బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ అభిషేక్ శర్మ. అసలు వరల్డ్ కప్ టోర్నమెంట్ అంతా సైలెంట్ గా ఉండి సేమ్ మన విరాట్ కోహ్లీ 2024 లో ఎలా అయితే కలిసి వచ్చిందో అతనికి సేమ్ టు సేమ్ స్క్రిప్ట్ అయితే ఈసారి అభిషేక్ శర్మకి అయితే కుదిరింది. అండ్ ఇషాన్ కిషాన్ పాకెట్ డైనమో మళ్ళీ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్. అండ్ సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. సంజు శాంసన్ నుంచి క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ 3 క్లచ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సంజు శాంసన్. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇవాళ క్యాప్టెన్సీ, పీక్ క్యాప్టెన్సీ, బౌలింగ్ చేంజెస్ కానీ ఏదైనా కానీ. అండ్ గైస్ శివం దూబే 3 వీడియోస్ గా వరుసగా చెప్తున్నా, అండర్ రేటెడ్ అన్సంగ్ హీరో ఆఫ్ టీమ్ ఇండియా ఎవరైనా ఉన్నారంటే అది శివం దూబే. అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాటలు తడబడుతున్నాయి, ఛాంపియన్స్ కదా. సో అక్షర్ పటేల్, బాపు అండ్ జస్ప్రీత్ బుమ్రా, వాట్ అ బౌలింగ్ పర్ఫార్మెన్స్ గైస్. సో మ్యాచ్ డిస్కషన్ అయితే స్టార్టింగ్ నుంచి మొదలు పెడదాం మనం. టాస్ వాళ్ళు గెలుస్తారో, అసలు ఎందుకు బౌలింగ్ తీసుకున్నారో అసలు అర్థం కాదు. సో బౌలింగ్ వాళ్ళు తీసుకొని మనకి ఒక అడ్వాంటేజ్ అయితే అప్పుడే వచ్చేసింది. ఎందుకంటే మన బ్యాటింగ్ కి, ఆ పిచ్ కి అసలు వేరే లెవెల్ సెట్ అయితే అయింది ఫస్ట్ బ్యాటింగ్. సో అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఫైరీ నాక్ పవర్ ప్లే లోనే మ్యాచ్ అయితే వన్ సైడెడ్ అయితే చేశారు. అండ్ దాని తర్వాత మిడిల్ ఓవర్ లో మళ్ళీ సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషాన్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ కొంచెం లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం వికెట్స్ పడతాయి, కాకపోతే మళ్ళీ లాస్ట్ లో శివం దుబే వచ్చైతే మొత్తం మ్యాచ్ అయితే 250 అయితే క్రాస్ చేపిస్తారు టీమిండియాని. అండ్ దాని తర్వాత బౌలింగ్ లో మ్యాచ్ వన్ సైడెడ్ గైస్. మన ఇషాన్ కిషాన్ ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలి. అసలు పోయిన మ్యాచ్ లో బాపు అండ్ ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ ఫీల్డింగ్ స్టాండర్డ్స్ అయితే ఒక మెట్ అయితే ఎక్కాం మనము. అండ్ బుమ్రా గురించి మాట్లాడుకోవాలంటే యూసే ట్రెషర్, ఐసే జస్ప్రీత్ బుమ్రా గైస్. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ మీ అందరి డిక్షనరీలో ట్రెషర్ అనే వర్డ్ ఉంటుంది, కానీ నా డిక్షనరీలో ట్రెషర్ ప్లేస్ లో జస్ప్రీత్ బుమ్రా అనే వర్డ్ ఉంటుంది. పవర్ ప్లే లో ఒక వికెట్, ఇంపార్టెంట్ వికెట్ తీస్తాడు రచిన్ రవీంద్రది. అండ్ దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి మ్యాచ్ అయితే క్లోజ్ అయితే చేస్తాడు. సో ఓవరాల్ ఆ టీమ్ ఎఫర్ట్ మొత్తం హైప్ కి ఉన్న ఈ T20 వరల్డ్ కప్ ఇండియా కప్ కొట్టాలని కోరుకున్న ప్రతి ఒక్కరి కాలాన్ని నిలం చేసింది మన టీమిండియా. సో హ్యాపీ ఫుల్ హ్యాపీ అలా. సో సెలబ్రేషన్స్ అయితే చూడొచ్చు మీరు టీవీలో. సో అందరం సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం. సో మాటలు లేవు గైస్, అసలు మాటలు వస్తలేవు. ఎందుకంటే చాలా నెగిటివిటీ వచ్చింది. మనం సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓడిపోతున్నాయి, అసలు ఈ టీంకి శాత కాదు, ఇది అది అని చాలా మంది అయితే అన్నారు. అండ్ వాళ్ళందరినీ సైలెంట్ అయితే చేసారు మన టీమిండియా. సో వారు వన్ సైడ్. అసలు కొంతమందికి డిసప్పాయింటెడ్ అయితే ఉంటుంది, అరే బ్యాట్ అండ్ బాల్ కాంటెస్ట్ చూడలేదని. నాకైతే అంత ఫరక్ పడలేదు, ఇండియా గెలిచేదాలు నాకు. అది వన్ సైడ్ అయినా క్లోజ్ వచ్చేనా. సో మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. అండ్ ఈ టీమ్ ఇండియాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ T26 వరల్డ్ కప్ లో ఎవరు అనేది కమెంట్లో చెప్పండి. అండ్ సెలబ్రేషన్స్ అయితే ఎంజాయ్ చేయండి guys, ఎక్కువ టైం అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వెళ్దాం, అంతవరకు బాబాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.